ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అని పెద్ద పెద్ద మాటలు చెప్పే మన సర్కారు ఏ తీరులో వీటిని అమలు చేస్తుందో చూస్తున్నాం కదా. ప్రశ్నిస్తే కేసులు, అభిప్రాయం చెప్తే జైలేస్తామని ఖుద్దు సీఎం సారే చెప్తుండు. కొంత మంచిగా నిర్బంధ ప్రజాపాలన అమలు చేస్తుంది సర్కారు. ఇదే విషయం అసెంబ్లీలో మాట్లాడదామంటే మాట్లాడనిస్తలేరని కార్పాటోలు ఎట్లా నిరసన చేసిండ్రో చూడురి. రైతులకు బేడీలేసి రైతులను అవమానించిన కాంగ్రెస్ వాళ్ళ తీరుకు నిరసనగా అసెంబ్లీ కాడికి ఇట్లా చేతులకు బేడీలేసుకొని నిరసనగా బయలుదేరిండ్రు కార్ పార్టీ లీడర్లు. నల్లంగిలేసుకొని చేతులకు బేడీలు తలిగేసుకొని ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, లాఠీ రాజ్యం, లూటీ రాజ్యం, రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేయబట్టిండ్రు. తన్నితెలెవ్వనోళ్ళు గోక్తెలేస్తారా అన్నట్టు యావత్ రైతులు శివాట్లు పెట్టి శాపనార్థాలు పెట్టిన శలనం లేనోళ్ళు గిసొంటి నిరసనలకు దిగొస్తారా సార్లు. ఎన్ని చేసినా ఏం ఫాయిదా లేదు. ఇనవడ రానోళ్ళ ముంగట శంఖముదినట్టి రైతుల మీద అంత పాయరంగా ఆరిపోతే గిట్ల బేడీలు ఎందుకు వేస్తారు, రుణమాఫీ ఎందుకు ఎగ్గొడతారు, రైతు బంధు ఎందుకు ఎగనామం పెడతారు, వడ్ల బోనస్ ఎందుకు కొర్రీలు పెడతారు, తుమ్మల సారు ఎందుకు ఊకే బిచ్చగాళ్ళ లెక్క మాయంట పెడతారని అవమానిస్తాడు. కాంగ్రెస్ పాలన అంటేనే కాంట్రాక్టర్లకు, అదానిల అడుగులకు మడుగులొత్తే పాలన. రైతులను పట్టించుకునే సోయి వీళ్ళకి ఎక్కడిది అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ మీద గరం అవుతున్న రైతాంగం. మామూలుగానే మీటింగ్లల్లా, టీవీ ఛానళ్ళ డిబేట్లు, సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఏలువడిని ఖతర్నాక్ పంచులతోని పక్కా లెక్కలతో నడుచుకుంటాడు హరీష్ రావు. అసొంటిది అసెంబ్లీ అంటే అన్ని తీర్ల ప్రిపేర్ అయ్యే పవర్లున్న పార్టీలకు కౌంటర్లు వేస్తుంటాడు. అట్లనే కాంగ్రెస్ ఏడాదిలో వేసిన అప్పుల మీద ఇగో ఇవాళ ఇట్లా ఇచ్చి పాడేసిండు. ఇవాళ అసెంబ్లీకి ఎంట్రీతోనే కాంగ్రెస్ వాళ్ళ తీరుకు కౌంటర్ ఇచ్చినట్టు చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. లగచర్ల రైతులకు బేడీలేసినందుకు నిరసనగా నల్లంగిలతోని కార్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బేడీలేసుకొని వచ్చిర్రు. అటెనక సభలో చర్చ అవుతుంటే అప్పుల ముచ్చటొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏడాది పాలనలో చేసిన అప్పు 1,27,208 కోట్లు. ఇట్లనే అయితే 5 ఏళ్లకు అయ్యే అప్పు ఇంత అనుకుంటా లెక్కలు చెప్పిండు ఇట్లా హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం FRBM కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్ కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో. ఈరోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు FRBM కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష, 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇన్నొద్దులు ఎంతసేపు 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులింత, మొత్తం అప్పులల్లో ముంచి తిప్పలు పెడుతురు అనుకుంటే కామెంట్లు చేసే కాంగ్రెస్ వాళ్ళకు ఇగో ఇట్లా పక్కా లెక్కలతో క్లారిటీ ఇచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు చెప్పుర్రిగా ఏం చెప్తారో అనుకుంటా కారు కర్తలు షేర్ చేస్తుర్రు ఈ వీడియోని.